హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కాలీఫ్లవరు కోడిగుడ్లు కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూద్దాం వచ్చేయండి. చూసారా, క్యాబేజీ అయితేనా కొంచెం ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళు వేసి 2 నిమిషాలు ఉడకనిచ్చేసి వాటర్ వంచేసుకోవాలన్నమాట. ఇంకొక బాణట్లో ఆయిల్ వేసుకొని ఎగ్స్ బాగా వేయించుకోవాలన్నమాట. ఎగ్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసి వేయించుకుంటేనే ఎగ్స్ బాగా ఎగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎగ్స్ వేయించుకుంటే కూరలోకి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఎగ్ కర్రీ చేసేవాళ్ళు ఎగ్స్ వేయించుకొని కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే బాణట్లో కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎర్రగడ్డలు వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమోటా వేసి కొంచెం సాల్ట్ ఇంకొంచెం పసుపు వేసుకొని మెత్తగా టమోటా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి మసాలా ఏమేమి వేసానంటే శనక్కాయ పప్పులు కొన్ని వేసి దాంట్లో చిన్న కొబ్బరి ముక్క అలాగే 4-5 తెల్లపాయలు ధనియాల పొడి వేసి మెత్తగా పొడి కొట్టుకోవాలన్నమాట. వేగిన తర్వాత కొంచెం మిరప్పొడి వేసేసుకొని మంచిగా టమోటా చూసారా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఏవైతే ఉన్నాయో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకునే కాలీఫ్లవరు గుడ్లు అన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. గుడ్లు కూడా వేసుకొని మంచిగా కలిపెట్టుకొని 2 మినిట్లు ఉన్నాక తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ మనకి ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కొత్తిమీర దింపేటప్పుడు వేస్తారనమాట. దింపేటప్పుడు వేస్తేనా అంత టేస్ట్ ఉండదు. మనం మధ్యలోనే వేసుకుంటేనా అది కొత్తిమీర అనేది కూరలో బాగా ఉడికి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అలాగే మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికినాక దింపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మీలో ఎంతమంది కాలీఫ్లవర్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నా వీడియోలు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వాళ్ళు లైక్ చేస్తేనే ఇంకొంతమంది అనేది నా వీడియో వెళ్తుంది. ఓకే, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.